హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ మినీ వరల్డ్. ఈరోజు మనం సంబల్పురి కాటన్ ఫ్యాబ్రిక్తో సూట్ అండ్ యాంకిల్ ఫిట్ ప్యాంట్ కటింగ్ అయితే చూద్దాం. అండ్ సింపుల్ సూట్ అండ్ ప్యాంట్కి కొంచెం హైలైట్ చేయడానికి మనం సూట్ నెక్ పార్ట్కి ఇన్విజిబుల్ పైపింగ్ అండ్ పోట్లీ బటన్స్ అండ్ ప్యాంట్కి పాకెట్స్ అండ్ యాంకిల్ దగ్గర బటన్స్ ఇచ్చి హైలైట్ చేద్దాం. అండ్ హ్యాండ్స్కి ఆల్సో డబుల్ బార్డర్తో పైపింగ్ అయితే వేద్దాం. ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం లైనింగ్ అయితే 1.5 తీసుకుందాం. 1.5 మీటర్స్ ఓన్లీ బాడీ పార్ట్కి వేయటం కోసం అయితే 1.5 మీటర్ అయితే సరిపోతుంది. హ్యాండ్స్ అయితే మన మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం దళసరిగా ఉండటం వల్ల హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేసుకునే అవసరం లేదు. ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్కి మనం 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మన షోల్డర్ ఎంత ఉందో దాని హాఫ్ అయితే ఇక్కడ మెజర్ వేసుకోవాలి. సో నా షోల్డర్ వచ్చేసి 13 ఉంది. సో 13కి హాఫ్ వచ్చేసి 6.5. సో 6.5 అయితే నేను షోల్డర్ అయితే వేసుకుంటున్నాను. అండ్ నెక్ కోసం 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 6.5 ఉంది కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ అయితే నేను 6.5కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. అండ్ 6.5లో ఎంత హాఫ్ వస్తుందో 6.5కి హాఫ్ చేస్తే ఎంత అయితే వస్తుందో అది ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకోవడానికి నేను యూజ్ చేస్తాను అనమాట. ఇలా తీస్తే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బిగినర్స్ కోసం. సో ఇప్పుడు 8 ఇంచెస్ దగ్గర మన బ్యాక్ నెక్ అయితే వేసుకుందాం మార్కింగ్. అండ్ 6 ఇంచెస్ వచ్చి మన ఫ్రంట్ నెక్. సో బ్యాక్ నెక్ వచ్చేసి మనం సింపుల్గా రౌండ్ అయితే పెట్టేసుకుందాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం డిజైన్గా పెట్టుకుందాం, ఎందుకంటే పోట్లీ బటన్స్ వస్తాయి, పైపింగ్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం డిజైన్గా పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు చెస్ట్ 4th పార్ట్ వచ్చేసి మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. నా చెస్ట్ 4th పార్ట్ వచ్చేసి 9.5 అయితే వచ్చింది. సో 9.5 మార్కింగ్ అయితే నేను వేసుకుంటున్నాను. అండ్ అలాగే చెస్ట్కి వెస్ట్కి మధ్యన 3 ఇంచెస్ అయితే గ్యాప్ ఉంచేసి వెస్ట్ మార్కింగ్ అయితే వేసుకుందాం. అండ్ ఆర్మ్ హోల్స్కి చెస్ట్కి కూడా 3 ఇంచెస్ అయితే గ్యాప్ వచ్చింది. 3 ఇంచెస్ అయితే గ్యాప్ కంపల్సరీ పెట్టుకోవాలి. అప్పుడే కొంచెం చెస్ట్ మార్కింగ్ ఎక్కడో వెస్ట్ మార్కింగ్ ఎక్కడో సరిగ్గా తెలుస్తుంది. ఇప్పుడు నా వెస్ట్ వచ్చేసి 8.5 అయితే వచ్చింది. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ అయిపోయింది, చెస్ట్ అండ్ వెస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే లాక్ పాయింట్ అయితే తీయాలి. లాక్ పాయింట్ కోసం మన చెస్ట్ మార్కింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి 20 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ ఒకటి వేసుకుంటున్నాను. అండ్ చెస్ట్ మార్కింగ్కి తిన్నగా ఒక మార్క్ అయితే వేసుకొని దాని దగ్గర నుంచి 1 ఇంచ్ అయితే పెంచుకుంటున్నాను కర్వ్ షేప్ కోసం. ఆ తర్వాత సూట్ మార్కింగ్ అయితే మన సూట్ షేప్ ఎలాగ ఉంటుందో ఆ షేప్ అయితే ఆ డాట్స్ వల్ల నేను మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడు కింద వైపు తిన్నగా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ అయితే మనం ఎక్స్ట్రా మార్జిన్ అయితే పెట్టుకోవాలి. లాక్ పాయింట్ దగ్గర మాత్రం 1 ఇంచే పెట్టుకోవాలి, ఎందుకంటే లాక్ పాయింట్ దగ్గర ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి 1 ఇంచ్ అయితే మనకి ఇన్నఫ్ అంతే. సో ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి లెంత్ అయితే నేను కొలుసుకుంటున్నాను. నా లెంత్ వచ్చేసి 41.5 కావాలి కాబట్టి నేను ఇక్కడ 41.5 కావాలి. సో నేను ఇక్కడ 1.5 ఇంచ్ అయితే పెంచుకున్నాను. 1 ఇంచ్ వచ్చేసి కింద వైపు ఫోల్డింగ్ అండ్ 1/2 ఇంచ్ వచ్చేసి పై వైపు షోల్డర్ జాయింట్లో పోతుంది. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అయితే ఫ్రంట్ ఆర్మ్ హోల్ అయితే మనం డీప్ అయితే తీసుకోవాలి కాబట్టి 1/2 ఇంచ్ అయితే ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం కటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. లైనింగ్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ మీద ఇప్పుడు లైనింగ్ పార్ట్ పెట్టేసి మనం కటింగ్ అయితే చేయాలి.
హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుంటూ చేసుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం 4 ఫోల్డ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 4 ఫోల్డ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి. సో ఈ మిగిలిన పార్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ వస్తుంది ఒకవైపు, ఇంకో ఒకవైపు అయితే మనం మిగులుతుంది. దాంతో మనం ఏదైనా క్రియేటివిటీ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు కింద వైపు స్ట్రైట్గా కట్ చేసేసేయాలి. అండ్ దానికంటే ముందు లైలింగ్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే మనం తగ్గించుకోవాలి. లైలింగ్ పార్ట్, మెయిన్ పార్ట్ నుంచి లైలింగ్ పార్ట్ ఎప్పుడైనా కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి మనం మన ఇష్టం వచ్చినట్టు తగ్గించుకోవాలి. కాకపోతే నేను ఇక్కడ 3 ఇంచెస్ అయితే తగ్గించుకుంటున్నాను, సరిగ్గా సరిపోతుంది. సో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైజ్గా అయితే కట్ చేసేయడమే. ఇప్పుడు లైలింగ్ పార్ట్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే మనం ఏవైతే గీసుకున్నామో అదైతే కట్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు హాఫ్ ఇంచ్ అయితే వదులుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోవాలి. అండ్ నేను షోల్డర్ వైపు అయితే హాఫ్ ఇంచ్ అయితే వదులుకోలేదు, సరిగ్గా సైజ్ అయితే కట్ చేసేసుకున్నాను. ఆర్మ్ హోల్స్ వైపు కూడా కొంచెం హాఫ్ ఇంచ్ వదులుకోవాలి, ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కానీ షోల్డర్ వైపు అయితే అవసరం లేదు, సరిగ్గా కట్ చేసుకొని సరిగ్గా పెట్టుకొని కట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మన సూట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అయితే మనం తర్వాత తీసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఫోల్డింగ్ అయితే వేసుకుందాం. క్లాత్ని 4 ఫోల్డ్స్ అయితే వేసుకున్న తర్వాత అక్కడ 2 పార్ట్స్ అయితే అతుకేసి ఉన్నాయి కాబట్టి ఇంకో 2 పార్ట్స్ అయితే మనకి జాయింట్ అయితే శంఖ వైపు వస్తుంది. ఇప్పుడు లెంత్ వచ్చేసి నాకు 18 ఇంచెస్ అయితే కావాలి. సో 18 దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకొని 1 ఇంచ్ అయితే మనం ఫోల్డింగ్ కోసం యూజ్ చేస్తాం. 19 దగ్గర ఒక మార్కింగ్ అండ్ హాఫ్ ఇంచ్ మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్. అండ్ ఇప్పుడు హ్యాండ్ రౌండ్ వచ్చేసి నాకు 5 అయితే వచ్చింది. సో 5 దగ్గర ఒక మార్కింగ్ అండ్ దాని తర్వాత 2 ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్ అయితే ప్లస్ చేసుకోవాలి. సో టోటల్ కలిపి 7 వచ్చింది కదా. 7 అయితే మనం పై వైపు కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఆ 7 మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ అయితే డౌన్కి వేసుకోవాలి మార్కింగ్. అండ్ అక్కడి నుంచి మన హ్యాండ్స్ అయితే మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ షేప్ అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ మీద అయితే మనం హాఫ్ ఇంచ్ అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం. సో ఇప్పుడు జాయింట్స్ అయితే మనం చేసేసుకోవాలి. టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మార్జిన్ మళ్ళీ వేసుకొని ఆ తర్వాత మనం ఎక్స్ట్రా మార్కింగ్తో జాయింట్ అయితే వేసుకోవాలి. సో ఇది వచ్చేసి మన హ్యాండ్ అయితే అయిపోయింది. ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, ఒకవేళ యూజ్ అవుతుందేమో అని. సో అయితే హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, కట్ చేసేద్దాం. సో పక్కన పెట్టేసుకుందాం, టక్స్ ఒకటి పెట్టుకొని. ఇప్పుడు ఇది వచ్చేసి మనం మిగిలిన క్లాత్, ఇది ఏమైనా చేసుకోవచ్చు దీంతోని. సో ఇప్పుడు వచ్చేసి మనం పోట్లీ బటన్స్ అయితే వేసుకుంటాం కాబట్టి దానికోసం అయితే నేను క్లాత్ అయితే తీసుకుంటున్నాను. సో మెజర్ అయితే 2 and 2 తీసుకోవాలి, 2x2. కానీ నాకు కొంచెం ఈజీ అనిపించింది కాబట్టి బాక్స్ షేప్లో కట్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మెజర్ కావాలి ఇంపార్టెంట్ అంటే మాత్రం, అంటే మెజర్ ఉంటేనే చేయగలం అన్నమాట, అలా ఉంటే మాత్రం 2x2 తీసుకోండి. సో ఇక్కడ నేనైతే బాక్స్ షేప్లోనే కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ పార్ట్ అయితే తీయాలి. ప్యాంట్ అండ్ దుపట్టా అయితే
కలిపేసి వస్తాయి సంబల్పూరి ఫ్యాబ్రిక్ కాటన్స్కి. ఇప్పుడు దుపట్టా పార్ట్ అయితే దీని నుంచి వేర్ చేసేద్దాం. దుపట్టాకి ఎంత అయితే ఇచ్చున్నాడో సేమ్ ఆ పార్ట్ అయితే నేనైతే వేర్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ప్యాంట్కి అయితే మనం 4 ఫోల్డ్స్ అయితే వేసేసుకోవాలి. ప్యాంట్ వచ్చేసి 2 ఫోల్డ్ మీద కూడా మనం తీసుకోవచ్చు. మెయిన్లీ 2 ఫోల్డ్ మీద అయితే తీసుకుంటారు, కాకపోతే నేను 4 ఫోల్డ్ మీద కూడా వచ్చేస్తుంది కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటే. సో ఫస్ట్ ట్రై చేశాను వస్తుందో లేదో అని. సో ఇప్పుడు పై వైపు ఎగుడు దిగుడుగా ఉంది కాబట్టి కొంచెం ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకుందాం. ఆ తర్వాత మనం వెస్ట్ లైన్ వచ్చేసి 35 ఉంది. 35కి 4th పార్ట్ చేస్తే ఎంత అయితే వస్తుందో ఆ మార్కింగ్ అయితే ఫస్ట్ అయితే వేసుకోవాలి. ఆ మార్కింగ్ అయితే ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత మన 3 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచెస్ అయితే మనం ఫస్ట్ అయితే వదిలేసుకోవాలి. ఇలాస్టిక్ ఆర్ నాడా ఆర్ సంథింగ్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలాస్టిక్ ఆర్ నాడా ఏమైనా యూస్ చేయొచ్చు. అండ్ మనం 3 ఇంచెస్ ఎక్కడైతే ఎక్స్ట్రా పెట్టుకున్నా 3 ఇంచెస్ దగ్గర నుంచి కిస్తా వైపు అయితే ఒక లైన్ అయితే గీయాలి. 12 ఇంచెస్ అయితే కిస్తా పెట్టుకున్నాను. అండ్ అటువైపు 2 ఇంచెస్ అయితే పెట్టుకొని ఆ రౌండ్ షేప్ అయితే వేసేసేయాలి. అండ్ ఇప్పుడు మధ్యలో నుంచి మనకి లెంత్ అయితే తీసుకోవాలి. లెంత్ అయితే ఎంత వచ్చిందో దానికి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఫోల్డింగ్ కోసం. సో ఫస్ట్ అయితే మనం కిస్తా దగ్గర నుంచి మధ్యలో ఒకటి మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఆ లైన్ బట్టి మనం కింద వైపు మన యాంకిల్ డిసైడ్ అయితే అవుతుంది. సో మధ్యలో మార్కింగ్ చేసుకొని ఇటువైపు 3 ఇంచెస్ అటువైపు 3 ఇంచెస్ అయితే నా యాంకిల్ లెంత్ అయితే పెట్టేశాను. యాంకిల్ రౌండ్ అయితే పెట్టేశాను. నాకైతే యాంకిల్ రౌండ్ వచ్చేసి 12 అండి. 12కి నేను 6 దగ్గర మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇటువైపు 3 అటువైపు 3 అయితే వచ్చింది. సో ఇప్పుడు ఎక్కడైతే మనం మధ్యలో సెంటర్ పాయింట్ తీసుకున్నామో అక్కడైతే స్ట్రైట్ లైన్ అయితే ఒకటి గీసేసుకోవాలి. ఇటువైపు కొంచెం అటువైపు కొంచెం పోవాలి. సో 2 ఇంచెస్ అయితే కింద వైపు కూడా పెంచేసుకున్నాం. సో మన యాంకిల్ లెంత్ వచ్చేసి మనం దాని మీద కూడా కొంచెం 2 ఇంచెస్ పెంచుకున్నాం కాబట్టి దాని మీద కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. సో ఇప్పుడైతే కటింగ్ చేసేద్దాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి కిస్తా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫోల్డ్ ఏదైతే ఉందో అది కూడా కట్ చేసేసుకోవాలి. సో మీరు చూస్తున్నట్టయితే ఫ్రంట్ అయితే ఓపెన్ సైడ్ అయితే ఉంది. మనం అన్నీ ఓపెన్ సైడ్ అయితే కటింగ్ అయితే చేసాం. క్లోజ్ సైడ్ అయితే అస్సలు ఏమీ లేదు. యాంకిల్ ఫిట్ ప్యాంట్కి 2 సైడ్ అయితే జాయింట్ వస్తుంది. కిస్తా వైపు కూడా వస్తుంది అండ్ పాకెట్స్ పెట్టుకునే వైపు కూడా వస్తుంది. సో మనం అన్నీ ఓపెన్ సైడ్ అయితే కట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసే ముందు ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసాం కదా, బ్యాక్ పార్ట్ కోసం 2 పార్ట్స్ అయితే మళ్ళీ మనం ఫోల్డింగ్ వేసుకొని పెట్టుకోవాలి. ఇదైతే 2 పార్ట్స్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను దీనిపైన ఫ్రంట్ పార్ట్ నేను ఏదైతే తీసానో అదైతే పెట్టేసుకుంటున్నాను. ఎటువైపు నుంచి సైజుగా అవుతుందో అటువైపు నుంచి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం. ఓన్లీ కిస్తా ఇంకా కిస్తాకి ఉన్న
లైన్ వైపు అయితే మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. మరి మిగతా వైపు అంతా సరిగ్గా కట్ చేసుకుంటాం. ఫ్రంట్ పై వైపు కూడా ఎక్స్ట్రా తీసుకోకూడదు, సరిగ్గా కట్ చేసేసేయాలి. సో కిస్తా వైపు చూస్తున్నారుగా, కిస్తా వైపు 2 ఇంచెస్ అయితే నేను పెంచేసుకున్నాను. సో అలాగా పెంచుకుంటూ పోవాలి. రౌండ్ షేప్ వచ్చేటట్టుగా టేప్తో కొలుచుకుంటూ అన్ని పక్కల 2 ఇంచెస్ అయితే ఉండేటట్టుగా నేనైతే మార్కింగ్ వేసుకుంటున్నాను. అండ్ కింద వైపు స్ట్రైట్ లైన్ అయితే ఉంది కదా, అటువైపు కూడా 2 ఇంచెస్ అయితే పెంచేసుకుంటున్నాను. అంతే 2 ఇంచెస్ అయితే ఈ 2 పార్ట్స్కి 2 ఇంచెస్ అయితే మనం ఎక్స్ట్రా పెంచుకోవాలి. మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈస్గా అయితే కట్ చేసేయడమే. సో ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం. సో చూస్తున్నట్టయితే కింద వైపు నేను 2 ఇంచెస్ అయితే పెంచుకోలేదు. పై వైపు కూడా మనం ఇలా స్టిక్ వదులుకున్న 2 ఇంచెస్ తప్ప ఇంకేటి ఎక్స్ట్రా అయితే లేదు. ఓన్లీ కిస్తా వైపు అండ్ మన కిస్తా కేసు ఉన్న మన స్ట్రైట్ లైన్ అయితే కాళ్ళ వైపు అయితే మనం స్ట్రైట్ లైన్ అయితే 2 ఇంచెస్ అయితే పెంచుకున్నాం అంతే. సో ఇప్పుడు మనం ప్యాంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పాకెట్స్ అయితే తీసుకుందాం. సో పాకెట్ కోసం నేను 4 ఫోల్డ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇటువైపు 2 అటువైపు 2 అన్నట్టు 4 ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను. సో నేను ఇప్పుడు పాకెట్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మన మొబైల్ అయితే మొబైల్ ఉండేటట్టుగా అండ్ కొంచెం మొబైల్ కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా, మొబైల్ ఉంటుండగా కొంచెం స్పేస్ ఉండేటట్టుగా అయితే నేను తీసుకుంటాను. 13 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అండ్ అక్కడి నుంచి 5.5 అయితే తీసుకున్నాను. కింద వైపు అయితే 6.5 or 7.5 అయినా కూడా తీసుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది. కింద వైపు రౌండ్ షేప్ కొంచెం ఇచ్చేయడమే. సో పాకెట్ అయితే కటింగ్ అయితే ఫుల్ సింపుల్. అండ్ ఇటువైపు క్లోజ్ సైడ్ ఉంది కదా, అది మనం ఓపెన్ అయితే చేసేసుకోవడమే. సో ఇదైతే మనం టాప్ అండ్ ప్యాంట్ కటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. వాయిస్ ఓవర్లో కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం సారీ. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తర్వాత. కానీ స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తున్నాను, చూసేసేయండి. ఇదైతే మన ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. పాకెట్స్ అండ్ బటన్స్ అన్నిటితో కలిపేసి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాయిస్ ఓవర్ కొంచెం బెదర్గా ఇచ్చాను, సారీ. ఇంకా ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం భయంగా ఇచ్చాను. సో నెక్స్ట్ వీడియో నుంచి క్లారిటీగా అయితే వస్తుందని అనుకుంటున్నాను. డిసప్పాయింట్ అయితే చేయకుండా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.